ప్రైవేట్ వెహికల్స్ ఓనర్స్‌కి, నేషనల్ హైవేస్ మీద ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది యూనియన్ గవర్నమెంట్. అదే ఫాస్టాగ్ పాస్, యాన్యువల్ పాస్. సంవత్సరానికి రూ. 3000 పెట్టి రీచార్జ్ చేసుకుంటే మీకు ఫాస్టాగ్ పాస్ వస్తుంది. దీనివల్ల టోల్ గేట్‌ల్లో మనం సాధారణంగా టోల్ గేట్ ఛార్జ్ ఎంత ఉంటుంది? రూ. 30, 40 నుంచి రూ. 100 దాకా ఉండొచ్చు. రూ. 150 దాకా ఉండొచ్చు. కానీ ఈ పాస్ కొనుక్కోవడం వల్ల సుమారుగా అది రూ. 15కి యావరేజ్ పడిపోతుంది. అంటే మీరు ఒక 10 టోల్ గేట్స్ క్రాస్ చేస్తే యావరేజ్‌గా ఒక రూ. 15 మాత్రమే మీకు ఛార్జ్ అవుతుంది. మరి ఇది ఎవరు కొనుక్కోవచ్చు? ఎలా కొనుక్కోవాలి? చూద్దాం. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ రూ. 3000 ఛార్జ్. రూ. 3000 పెట్టి మీరు దీన్ని కొనుక్కుంటే మీకు 200 ట్రిప్స్ లేదంటే 1 ఇయర్ వ్యాలిడిటీ. 200 ట్రిప్స్ అంటే ఇక్కడ మనకి ప్రధానమైన ప్రశ్న ట్రిప్ అంటే ఏంటి అని. అంటే టోల్ గేట్ క్రాస్ అయితేనా? లేదంటే ఊరు దాటితేనా? అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ట్రిప్ అంటే ఒక టోల్ గేట్ పాస్ అయితే మీరొక ట్రిప్. లేదా ఒక పాయింట్‌గా తీసుకుందాం. 200 పాయింట్స్‌గా తీసుకుందాం దీన్ని. ఒక టోల్ గేట్ దాటారనుకోండి మీరు. ఆ టోల్ గేట్ దాటగానే ఆ 200 నుంచి ఒక పాయింట్ అయిపోతుంది మీకు. వాటెవర్ ద కాస్ట్ ఆఫ్ దట్ టోల్ గేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ వెళ్ళాలనుకుందాం హైదరాబాద్ నుంచి. ఫస్ట్ మనకి పంతంగి టోల్ గేట్ వస్తుంది. మీరు పంతంగి టోల్ గేట్ దాటారు. మీకు 200 పాయింట్స్‌లో ఒక పాయింట్ అయిపోతుంది. ఆ తర్వాత చిల్లకల్లు దాటారు. అక్కడ టోల్ గేట్ దాటగానే ఇంకొక పాయింట్ పోతుంది. అంటే మీ దాంట్లో 198 పాయింట్లుంటాయి. మీరు దాన్ని 1 ఇయర్ లోపల ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ 1 ఇయర్ లోపల ఈ 200 పాయింట్స్ అయిపోయినాయి అనుకోండి. 200 ట్రిప్స్ అయిపోయాయి అనుకోండి. మళ్ళీ మీరు 3000 పెట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ ముందయిపోయినా, 200 పాయింట్స్ ముందయిపోయినా మళ్ళీ మీరు రీచార్జ్ చేసుకోవాల్సొస్తుంది. ఇది మనకి ఫాస్టాగ్ పాస్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో, దీన్ని ఎక్కడ యాక్టివేట్ చేసుకోవాలి? ఎలా దీన్ని రెన్యూ చేసుకోవాలి అనేది మరో ప్రశ్న. దీన్ని మనం ఎన్‌హెచ్‌ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ, ఎంఓఆర్‌టీహెచ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ, ఆర్ రాజ్ మార్గ్ యాత్ర అనే ఒక యాప్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో గానీ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఆల్రెడీ ఒకవేళ ఫాస్టాగ్ ఉంటే గనక మళ్ళీ మీరు కొత్తగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రూ. 3000 ఆ ఫాస్టాగ్‌లోనే మీకు క్రెడిట్ అవుతాయి. సో, ఈ 200 పాయింట్స్ అయిపోయే వరకు, 200 ట్రిప్స్ అయిపోయే వరకు ఆ డబ్బు మీకు డిడక్ట్ అవ్వదు. ఎప్పుడైతే 200 అయిపోయాయో అప్పుడు మీకు అది కంప్లీట్‌గా అయిపోతుంది. మళ్ళీ మీరు రీచార్జ్ చేసుకోవాల్సొస్తుంది. ఇది ఎక్కడ యాక్టివేట్ చేసుకోవాలి? ఎవరు వాడొచ్చు? ఇది అన్ని వెహికల్స్‌కి కాదు. కేవలం ప్రైవేట్ వెహికల్ ఓనర్స్ లైక్ కార్స్ కావచ్చు, జీప్స్ కావచ్చు, మీ సొంత వాహనాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. అలాగే నేషనల్ హైవేస్ మీద మాత్రమే దీన్ని వాడాల్సి ఉంటుంది. మనకి స్టేట్ హైవేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం కరీంనగర్ వెళ్ళాలంటే మనం వాడేది స్టేట్ హైవే. అది నేషనల్ హైవే కాదు. దాని మీద ఉండే టోల్ గేట్‌ల్లో ఈ పాస్ పనిచేయదు. అక్కడ రెగ్యులర్ ఫాస్టాగ్ మీరు వాడాల్సి ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ మన ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు హెచ్ఎండిఏ కిందకొస్తుంది. సో, హెచ్ఎండిఏ టోల్ గేట్స్ కాబట్టి ఈ ఎన్‌హెచ్‌ఏ టోల్ గేట్ సంబంధించినటువంటి పాస్ అక్కడ పనిచేయదు. కేవలం నేషనల్ హైవేస్ మీద మాత్రమే ఈ ఈ పాస్ పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడి నుంచి వైజాగ్ ఎళ్ళాలంటే అంటే ఎంత తగ్గిపోతుందని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఇక్కడి నుంచి వైజాగ్ ఎళ్ళాలంటే రాను పోను మనకి టోల్ గేట్‌లకి 3000 అయిపోతుంది. అంటే మీరు రీచార్జ్ ఈ ఫాస్టాగ్‌ని 3000 పెట్టి రీచార్జ్ చేసుకుంటే గనక ఆ 3000కి మీకు ఇక్కడ నుంచి ఒక 10 టోల్ గేట్‌లు ఉన్నాయనుకుందాం. 10 పాయింట్లే అవుతాయి. మీకింకా 190 పాయింట్స్ ఉంటాయి. సో, మీకు చాలా ఇది లాభదాయకం అని చెప్పుకోవచ్చు. రూ. 3000 మీకు ఎళ్ళొచ్చేలోపే అయిపోయేది. కేవలం 10, 20 పాయింట్లతోటే మీకొక ట్రిప్ అయిపోతుంది. సో, ప్రైవేట్ వెహికల్స్‌కి ఇది చాలా లాభదాయకం అని చెప్పుకోవచ్చు. ఈ ఫాస్టాగ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫాస్టాగ్ వల్ల మనకి టోల్ గేట్స్‌లో చాలా సమయం తగ్గుతుంది. ఇంతకుముందు డబ్బులిచ్చి ఆ టోకెన్ తీసుకొని వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోయేది. ఇప్పుడు ఫాస్టాగ్ వల్ల అది చాలా సమయం తగ్గిపోయింది. ఇంకా ఈ పాస్ వల్ల అది ఇంకా తగ్గుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. నిజంగా ఇది ప్రైవేట్ వెహికల్స్‌కి నిజంగా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు.